హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఈ రోజు అయితే నేను బనానా మిల్క్ షేక్ని అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఒకసారి అయితే మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. ఎప్పుడు రెస్టారెంట్ స్టైల్లోనే మనం రెస్టారెంట్లోకి వెళ్ళి తాగడం కాకుండా ఇలా అయితే హోమ్ మేడ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా త్వరగా అయితే అయిపోతుంది. ఈ సమ్మర్కి అయితే ఇలా ట్రై చేయండి అనమాట. చూడండి, నేను 3 బనానాస్ అయితే తీసుకున్నాను. ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను అనమాట. షుగర్ తీసుకున్నాను, అలాగే పాలల్లో ఏం నానబెట్టుకున్నాను అనుకున్నారా, కొంచెం డేట్స్, అలాగే కాజు బాదం కూడా నానబెట్టుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది కదా, అందుకనే ఇంకా అయితే చూడండి హనీ కూడా వేస్తున్నాను అనమాట. ఎందుకంటే షుగర్ యూజ్ చేయము అన్న వాళ్ళు కూడా హనీ వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే చూడండి, నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఏవైతే మనం నానబెట్టామో డేట్స్ అని బాదం అవి అయితే మిక్సీ పట్టేసేసుకుంటున్నాను అనమాట. దాంట్లోకి కొంచెము మనం కట్ చేసుకున్న ఇవి కూడా వేసేస్తున్నాను అనమాట, బనానా అవి పీసెస్ కూడా. చూడండి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీతో అయితే మంచి మంచి విషయాలు అయితే షేర్ చేసుకుంటాను. స్కిప్ అస్సలు చేయొద్దండి, స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు. చూడండి, హెల్త్కి కూడా చాలా మంచిది, మంచి ప్రోటీన్స్ ఉంటాయి బనానా జ్యూస్ తాగడం వల్ల. చాలామంది పిల్లలు అయితే సన్నగా ఇట్లా ఉండరు. ఈ బనానా జ్యూస్ అనేది మన బాడీకి కొంతమందికి అయితే చాలా చబ్బీగా చేస్తుందండి, చాలా హెల్తీ కూడా. మార్నింగ్ అయితే ఒక గ్లాస్ ఇచ్చినా కూడా చాలా పిల్లలు ఎనర్జీగా ఉంటారనమాట. బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా సరే యూజ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం అయితే నేను పెరుగు కూడా యాడ్ చేశాను అనమాట. 2 స్పూన్లు పెరుగు యాడ్ చేశాను, కర్డ్. నెక్స్ట్ అయితే చూడండి, 2 స్పూన్లు షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదైతే మన ఇష్టం అనేది స్కిప్ చేసుకోవచ్చు షుగర్ని, ఎందుకంటే హనీ కూడా వేసి యాడ్ చేస్తున్నాను అనమాట నేనైతే. ఇలా అయితే చల్లగా పిల్లలకి ఇస్తే చాలా ఇష్టపడతారు. ఇప్పుడైతే ఇక అసలే సమ్మర్ కదండి, పిల్లలకైతే డిఫరెంట్గా అయితే మనం అయితే ట్రై చేయాలి. నా ప్రీవియస్ వీడియోలో కూడా ఫలూదా అవి కూడా ప్రిపేర్ చేశాను. మన ఛానల్లో అయితే అన్నీ ఉన్నాయండి, చెక్ చేయండి. చూడండి, 2 స్పూన్లు అయితే ఇంకా నేను హనీ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే మిల్క్ కూడా కొన్ని ఉన్నాయి, మిల్క్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిపి మిక్స్ అయితే పట్టేసేసుకోవాలి. చూడండి, మన 3 బనానాస్ అయితే మంచిగా చూడండి 3 గ్లాసెస్కి అయితే ఫుల్ అయిపోతాయి అనమాట. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు కూడా ఇప్పుడు సమ్మర్కి అయితే అందరికీ జ్యూస్లు అయితే చాలా ఇంపార్టెంట్. ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇస్తే చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిది కదండి. అవుట్ సైడ్ నుంచే కాకుండా జ్యూసెస్ అయితే, డ్రింకులు అయితే తాగకుండా అయితే ఇలా అయితే మన వాళ్ళు కూడా లైక్ చేస్తారనమాట. చూడండి, కొంచెం అయితే నేను చాక్లెట్ వేసుకున్నాను, అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నాను అనమాట. చూడండి, మనదైతే రెడీ అయిపోయింది. అలాగే నేను ఫైనల్గా అయితే కొంచెం లైట్ హనీ వేసాను, అలాగే కొంచెం డెకరేషన్కి అయితే బాదం అవి వేసేసాను అనమాట, డ్రై ఫ్రూట్స్ వేసి. ఇలా అయితే అయిపోయింది అనమాట. మన బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకైతే టేస్ట్ చేయాలి. ఒకసారి అయితే టేస్ట్ చేయండి, ట్రై చేయండి, ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మా పాప అయితే ట్రై చేస్తుంది, దానైతే వాళ్ళకైతే చాలా ఇష్టం అండి. ఓకే, నచ్చింది అనుకుంటున్నా మీ వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.